శివం బజే మన అశ్విన్ గారు తీసిన ఈ ఫిలిం నాకు ఎలా అనిపించింది అని అంటే ఒకటే ముక్కలు చెప్తున్నా, నాకు బాగా నచ్చింది. అండ్ ఈ ఫిలిం అందరికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అండ్ ఒక యావరేజ్ బిల్ కూడా అనిపించచ్చు, కానీ నా పర్సనల్గా మాత్రం నాకు నచ్చింది. సో ఎందుకనేది మనం వీడియోలో చూద్దాం, వీడియోని ఎన్ని కూడా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్ట్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుందాం. స్టోరీ లైన్ అయితే ఎలా ఉంటుందంటే, మన హీరో అశ్విన్ గారు సో ఈ లోన్ అయితే రికవర్ అవుతుంది, అతనికి ఒక లోన్ ఉంటుంది. సో అది రికవర్ అయిపోయిన తర్వాత అతని పనిలో అతను బిజీగా ఉంటాడు. సో పాకిస్తాన్ అండ్ చైనా కలిసి ఇండియాని నాశనం చేద్దామని ఒక ప్లాన్. సో ఆ ప్లాన్లో మన అశ్విన్ బాబు గారు అయితే ఇరుక్కోవడం జరుగుతుంది. అండ్ అశ్విన్ గారు ఫ్లాష్ బ్యాక్ ఏంది, అసలు అశ్విన్ గారు ఎవరు అనేది మీరు ఓవరాల్గా మూవీ చూసినాక తెలుసుకోండి. అండ్ ఇక మూవీ పాయింట్ ఇది. సో మూవీ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే కొంచెము ల్యాగ్ వేలో అన్నట్టు అనిపించింది, కానీ అది ఓకే అనిపించింది. ఎందుకంటే కొంచెం లవ్ స్టోరీ కానీ ఆ కామెడీ కూడా అంత వర్కౌట్ కాలేదు అన్నట్టు కొంతమందికి అనిపించచ్చు, కానీ నాకు మాత్రం పర్టికులర్గా వర్క్ అయింది. సో ఓవరాల్గా కొంచెం కామెడీ సీన్స్, లవ్ ట్రాక్, సో ఇదంతా మనం ఫస్ట్ హాఫ్లో చూస్తాం. ఇక ఇంటర్వెల్ సీన్ వచ్చేసరికి ఆ ట్విస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక ఆ తర్వాత ఇక సెకండ్ హాఫ్ అనేది మొత్తం ఇంట్రెస్టింగ్ పోర్షన్స్తో అయితే మనకు ఉంటే అది మాత్రం నాకు ఎక్సలెంట్ అనిపించింది. అండ్ క్లైమాక్స్ ఉంది అంటే నాకు పర్టికులర్గా అయితే ఓకే అనిపించింది, ఓకే షూల్ అనిపించింది. కొన్ని రొటీన్ సీన్స్ అయినా కొన్ని రొటీన్ అలా ఉన్నా కూడా నాకు ఫిలిం అనేది ఆ క్లైమాక్స్ పోర్షన్ ఓవరాల్గా నాకు ఓకే అనిపించింది. అండ్ దీంట్లో ఇది వరకు మనకు చాలా ఫిలిమ్స్లో లైక్ భీమా ఫిలిం చూసుకోవచ్చు, లేకపోతే ఇంకా అదర్ చాలా ఫిలిమ్స్లో మనకు ఎట్లాంటి అంటే కొన్ని గాడ్ రిఫరెన్సెస్ వాడుకున్నారు, అంటే యూజ్ చేసుకున్నారు. సో ఇన్ దిస్ ఫిలింలో కూడా మనకు శివుడి అలాంటి కొన్ని మంచి వర్కౌట్ అయింది. మీరు ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది, నేను ఇంకా డీట్ చెప్పలేను. సో ఓవరాల్గా ఈ వేరియేషన్స్లో అయితే మీకు ఫిలిం అనేది నచ్చచ్చు అని నేను చెప్తాను. మూవీలో అడల్ట్ కంటెంట్ ఏముంటుంది, కాకపోతే ఫస్ట్ హాఫ్లో కొంచెం కామెడీ సీన్స్లో కొంచెం ఇండైరెక్ట్గా మాటలు డబుల్ మీనింగ్స్ ఆ వేరియేషన్స్లో కొన్ని వర్డ్స్ ఉంటారు. అది మన హైపర్ ఆది గారు అలా కొంతమంది ఉంటారు. సో అది మాత్రం మీకు ఇబ్బంది అనిపిస్తే మాత్రం నేను చెప్పలేను. ఇక అది తప్ప ఇక ఎటువంటి అడల్ట్ కంటెంట్ ఉంటుంది, మీరు విత్ ఫ్యామిలీతో వెళ్ళి కూడా చూడొచ్చు. ఒక మంచి ఫిలిం మన అశ్విన్ బాబు గారిది. అండ్ మన అశ్విన్ బాబు గారిది మన హిడింబా ఫిలిం తర్వాత ఈ ఫిలిం. సో హిడింబా ఫిలిం మీరు చూసారో చూడలేరు, కానీ అది చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్స్ అయితే ఉంటుంది. అండ్ క్లైమాక్స్ కూడా బాగుంటుంది. సో ఆ మూవీ ఎందుకులే, కానీ ఈ మూవీ శివం బాజీ ఫిలిం గురించి చెప్పాలి అని అంటే నాకైతే నచ్చింది. సో మీరు డైరెక్ట్ థియేటర్లోకి వెళ్ళి చూస్తే ఈజ్ బెటర్, మీ ఫ్రెండ్స్తో కూడా వెళ్ళి చూడొచ్చు, ఎంజాయ్ చేస్తారు. అండ్ మూవీలో బీజిఎం స్కోర్ గురించి మాట్లాడుకుంటే ఇది జస్ట్ యావరేజ్ బిల్ అనిపించింది, కానీ పర్వాలేదు, ఉన్నప్పటికీ కింద బాగుంది. అండ్ మన అశ్విన్ గారి క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే కొంచెం భయ్య ఆ యాక్టింగ్ చూసుకున్నట్టయితే కొంచెం పర్సనాలిటీకి కొంచెము అలా అనిపించింది, కానీ ఓకే. కానీ మన అశ్విన్ గారి కొన్ని చోట్ల చేసే ఆ యాక్షన్ సీన్స్ మాత్రం నాకైతే బాగా నచ్చింది. సో అది మీరు మూవీ చూసినాక తెలుసుకోండి, అండ్ మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలీదు. సో ఓవరాల్లీ ఇది నా పర్సనల్ రివ్యూ అండ్ శివం బాజీ మూవీ పైన. అండ్ మీకు ఎలా అనిపించిందో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డూ కామెంట్ భయ్యా ఇన్ దిస్ వీడియో. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ టాటా గైస్.